ఈటల రాజేందర్ గారి గురించి మీరు కూడా చాలా సన్నిహితంగా ఒక సోదర భావజాలంతో చాలా వరకు ఉండేది. ఇప్పుడు కూడా అక్కడ బీజేపీలో ఈటల రాజేందర్ ఉండలేని పరిస్థితి అక్కడ ఏర్పడతా ఉంది. తను కూడా బయటికి రావాలా, అందులోనే ఉండాలా అన్న కొంత గందరగోళ పరిస్థితి ఉంది. మీరు గతంలో కూడా దగ్గరున్న సన్నివేశాలు కాబట్టి తను ఒకవేళ పార్టీ పెట్టి తను బయటికి వచ్చి ఒకవేళ పార్టీ పెడితే మీ బీఆర్ఎస్ లీడర్లకి వెళ్ళి ఎంతమంది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ప్రధానంగా మీరు వెళ్తారా? ఎట్లుంటుంది అంటే ఒకవేళ ఆయన అనుకుంటా ఉన్నారు అనే వార్తలు అయితే చెక్కలు కొడతా ఉన్నాయి. తనకి ఎక్కడ కూడా అవకాశం కలిగేయట్లేదు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చినా కానీ తనని సీఎం అభ్యర్థి బీసీ అని అంటారు కానీ ఆయనను మాత్రం సీఎం అభ్యర్థి అని చెప్పట్లేదు. ఇవన్నీ కూడా సమీకరణాలు బయటికి వస్తూ ఉన్నాయి కదా. ఒకవేళ ఆయన బయటికి వచ్చి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు కావచ్చు, మీరు కూడా దగ్గరుండి ఉద్యమాలు చేశారు కాబట్టి ఏమన్నా ప్రభావితం చూపిస్తుందా? ఎంతవరకు ఉండే అవకాశం? ఒకటి, నా విషయం వరకు వచ్చేసరికి నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కోసం పనిచేసేటువంటి వ్యక్తిని కాదు. ఎక్కడున్నా నేను మొత్తం కూడా నాది ఉద్యమ చరిత్ర, జీవిత చరిత్ర అంతా ఉద్యమ చరిత్ర, ప్రజలలో ఉండి ప్రజల కోసం పనిచేసినటువంటి చరిత్ర. అట్లా ఆ క్రమంలో నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం ఏదైతే కేసీఆర్ పార్టీని పెట్టి ఉద్యమం చేసిరో ఆ ఉద్యమంలో ఒక చురుకైన పాత్ర పోషించి ఆ పనిచేసినట్టు ఒక సామాన్య కార్యకర్తగా నేను పనిచేసినటువంటి చరిత్ర. కాబట్టి నేను అంతా కూడా నేను ప్రజల కోసం పనిచేస్తాను. కాబట్టి నేను టీఆర్ఎస్లో కేసీఆర్ నాయకత్వంలోనే ఇక్కడ దాకా పనిచేసిన. మధ్యలో వాస్తవంగా కొద్ది రోజులు నేను డిస్టర్బ్ అయినా, నాకు ఉన్న కాన్స్టిట్యున్సీలో నాకు అలా స్థానిక నాయకులతోటి కొన్ని సమస్యల వల్ల నాకు ఇబ్బంది అయినప్పుడు ఈటల రాజేందర్ మా జిల్లా వాడే కాబట్టి కొద్దిగా నేను అట్లా పోవలసి వచ్చింది. కానీ ఎప్పుడు కూడా ఇవాళ నేను అటు పోయినా మళ్ళీ నేను నా ప్లేస్కే నేను రావాలి, నా తల్లి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కే రావాలి అనే దాంతో నేను వచ్చిన. కాబట్టి మళ్ళీ ఇంకోటి ఆలోచనే రాదు. నాది మొదటి నుంచి కూడా తెలంగాణ కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా బీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి, అంటే నా రాజకీయ ప్రస్థానం ఉద్యమ నేపథ్యం, మళ్ళీ తర్వాత కూడా ఇది కూడా ఉద్యమ స్వభావం కలిగిన పార్టీ, ఒక లక్ష్యం కోసం పుట్టిన పార్టీ కాబట్టి నేను మళ్ళీ బీఆర్ఎస్ లోకి వచ్చిన. అంటే హరీష్ రావు కూడా ఒకవేళ వెళ్ళి వీళ్ళంతా వివాదాలు అవుతున్నాయి, ఎవరు ఎటు పోరు, హరీష్ రావు గారు పోరు, ఎవరు ఎటు పోరు. అంటే కొత్త పార్టీ వస్తే ఈటల రాజేందర్ గారితో హరీష్ రావు వెళ్ళారంటారా? లేదు, నాకైతే అట్లాంటి ఆలోచన హరీష్ అన్న లాంటి వాళ్ళు చెయ్యరు. ఎందుకు అని అంటే ఆయన ఉద్యమం దేవన్ నుంచి కేసీఆర్ గారు వెంటే ఉన్నారు. హరీష్ రావు గారికి ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలతో దగ్గర సంబంధం ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారిని వదిలి బీఆర్ఎస్ పార్టీని వదిలి ఎటుపోయే పరిస్థితి ఉండదని నేను భావిస్తాను. అంటే కొత్త పార్టీ వచ్చినా కానీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్కి మద్దతు ఇస్తారు ఖచ్చితంగా. వచ్చే ఎన్నికలలో ఎట్లా టార్గెట్? ఇటు బీజేపీ టార్గెట్ అంటుంది, కాంగ్రెస్ ఏమో 10 సంవత్సరాలు మేమే సీఎం అంటారు. ఏమైనా సమీకరణలు చేంజ్ అవుతాయా ఇప్పుడు? పరిస్థితి ఖచ్చితంగా రేపు రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీ ఓటమి అనేది ఖాయము. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా రేపు రాబో రోజులలో గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ రేపు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా. కేటీఆర్ గారా? కేసీఆర్ గారు అవుతారు. తర్వాత ఏమవుతుంది అనేది తర్వాత విషయం. థ్యాంక్ యూ సో మచ్.